బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరగబోతుంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్ర కేబినెట్ తొలి భేటీ జరగబోతుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ అయింది. తాజా భద్రతా పరిణామాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ భద్రతను బలోపేతం చేయడం, సైనిక దళాల సన్నద్ధతపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇతర ముఖ్య ప్రభుత్వ రంగ అంశాలపైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. రైట్. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరగబోతుంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్రం కేబినెట్ తొలి భేటీ అవబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి. శిఖర్ మరి కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ జరగనుంది. ప్రధాన అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఆపరేషన్ సింధూర్ అంటే పహల్గామ్ దాడి జరిగిన ఏప్రిల్ 22 తర్వాత జరిగినటువంటి తాజా రాజకీయ పరిస్థితులపైన, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులపైన ఈ సమావేశంలో చర్చిస్తారు. అనంతరం మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ముఖ్యంగా కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పైన చర్చించే కంటే ముందు కూడా ఈ గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అసలు పహల్గామ్ దాడి జరగడానికి అంటే మన దేశంలో ఉన్నటువంటి అంటే వాళ్ళు అప్రమత్తత లేకపోవడము, లోపల ఉన్నటువంటి వాళ్ళ చొరవతోనే ఇతర ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి పాల్పడడానికి సహకరించినటువంటి అంశాలపైన ముందుగా చర్చిస్తారు. దాని తర్వాత పహల్గామ్ దాడికి అనుకూలంగా అంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు తీసుకొచ్చాము అంటే మన ఆడవాళ్ళ నుదుటి సింధూర్ ని దూరం చేసిన నేపథ్యంలో దానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ యుద్ధకాండ అంటే జరిపాము. అంటే ఆపరేషన్ సింధూర్ చేయడానికి గల కారణాలు, ఆపరేషన్ సింధూర్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాము, దానికి అనుగుణంగా వివిధ దళాలు ఎలా సహకరించాయి, పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ని మట్టు కలపడానికి త్రివిధ దళాలు ఎలా పనిచేస్తాయనే అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం కనబడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా ఏదైతే అంటే 2 రోజుల క్రితము అంటే మోడీ ఇటు పాకిస్తాన్ ఇద్దరి అధ్యక్షులకు సంబంధించి ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకి అనుగుణంగానే వీళ్ళు ఇక్కడ యుద్ధం ఆపేశారు అన్న అంశాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వాళ్లకు చెక్ పెట్టే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి అంశాలను ప్రజల ముందు ఉంచాలి అనే అంశాలపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఏదైతే అంటే ఈ ఉద్యమం ఆపడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాలపైన కూడా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలి. అంతేకాకుండా పార్లమెంట్ లో కూడా ఖచ్చితంగా ఒకరోజు ప్రత్యేక సమావేశాలు పెట్టి వీటిపైన చర్చించాలని చెప్పేసి ఇప్పటికే ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా మోదీకి లేఖ రాసిన సందర్భం కూడా ఉంది. ఈ అంశాలపైన కూడా ఖచ్చితంగా కేబినెట్ లో చర్చిస్తారు. అంతేకాకుండా త్రివిధ దళాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో యుద్ధానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే సెలవులు రద్దు చేయడము, ఇంకా పటిష్టత ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యంగా ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళకు వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందిరాగాంధీ ఉన్నటువంటి సమయంలో 1971 జరిగినటువంటి యుద్ధంలో వీరనారిగా పేరు పొందినటువంటి ఇందిరాగాంధీ ఎలాంటి చర్యలకు పాల్పడింది, అప్పుడున్నటువంటి సందర్భంలో కూడా ఇదే అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా లెక్క చేయకుండా అదే యుద్ధాన్ని కొనసాగించింది ఇందిరాగాంధీ. అప్పుడున్నటువంటి వాజ్పేయి కూడా ఇందిరాగాంధీని ప్రశంసిస్తున్న సందర్భాన్ని ఈ మధ్య పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్న సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పుడు ఎందుకు ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి అంటే మనం ఎలాంటి చర్యలను తీసుకున్నాము, ఏదైనా అంటే అనుకూలంగా తీసుకోకుండా వ్యతిరేకంగా వెళ్తున్నామా అనే అంశాలపైన కూడా ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.